బాలాకు రాజు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని చెప్పి బిలాం ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేలును శపించమని చెప్పి చెప్తాడండి. కానీ బిలాం ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండడం చూసి యేసు ప్రభు పుట్టుక గురించి ముందుగానే ప్రవచించాడండి. అందుకే ఆయన అంటాడండి, నేను ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో నుండి ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అని చెప్పి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి ఆ బాలాకు రాజు నుండి మోయాబు ప్రజల నుండి వారిని కాపాడండి. కానీ ఆత్మీయ ఇశ్రాయేలమైన మనల్ని కాపాడడానికి యేసు ప్రభు ఆ పరలోక రాజ్యాన్ని వీడి ఈ అపవాది కార్యములు లయపరచడానికి ఈ భూమిలో మానవునిగా జన్మించాడండి. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో "యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు ఆయన నక్షత్రం చూసిన మేము ఆయనను పూజింపవచ్చునని" చెప్పి జ్ఞానులు హేరోదు రాజును అడగడం మనం చూస్తుంటాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు వారికి తోడుగా ఉంటే, ఆత్మీయ ఇశ్రాయేలమైన మనల్ని ఆ అపవాది కార్యాల నుండి లయపరచడానికి దేవుడే మన మానవ రూపంలో ఈ భూమిలోకి వచ్చి జన్మించాడండి. ఎంత గొప్ప దేవుడో కదండీ మన యేసయ్య.